ఉన్నటువంటి మంది చాలా మంది ఉన్నారు. ఉద్యోగం లేదా ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మా మహిళలు పొద్దున లేస్తేనే చేనులకు పనిపోతున్నారు అన్న. వాళ్ళకు ఇన్సూరెన్స్ లేదు, తర్వాత సెక్యూరిటీ అంతకన్నా లేదు. పొద్దున 9 గంటలకు పోతే సాయంత్రం 6 గంటలకు వచ్చి వంట చేసుకొని తిని పడుకోవడం తప్ప వాళ్ళకు కూడా ఎటువంటి సౌకర్యంతో కూడుకున్నటువంటి రోడ్లు లేవు. తర్వాత వాళ్ళ బతుకులకు గ్యారెంటీ లేదు. ఇక్కడ మరి అన్న చేను చుట్టుపక్కల చేనులు ఉన్నాయి, తర్వాత చెరువు కూడా దగ్గర ఉంది. విష సర్పాలతో కూడుకున్నటువంటి జీవనం గడుపుతున్నాం. కాబట్టి మా మహిళలకు స్వయం ఉపాధి కింద వారి ఇంటింటికి ఒకరి వ్యక్తి కన్నా కానీ ఉద్యోగం లేదా ఉద్యోగం రాకపోయినా పర్లేదని ఒక ఉపాధి కల్పించినట్లయితే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఎదుగుతారన్న నమ్మకం, విశ్వాసం మాకుందన్న. ఈ 4-5 వినతులు మీకు సమర్పించుతున్నాము. సత్వరమే వీటన్నిటిని పరీక్షింపజేసి మరి మాకు మీరు మీ ద్వారా మాకు ఒక భరోసా కల్పించినట్లయితే అన్న మీకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మా ప్రజల తరఫున మీకు ఈ వినతి పత్రం సమర్పించున్నాము. కానీ దురదృష్టం ఏంటంటే మేము ఇటు ఏమైకంట గ్రామ పంచాయతీల పరిధిలోకి రాము, ఇటు ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోకి రాము. ఇటు ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంది, ఇటు 1 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. అయినా మేము ఎందులోకి రాకుండా ఇక్కడ ఉన్నటువంటి మేము గత 18 సంవత్సరాలుగా ఎన్నో అంటే చెప్పలేని విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఇక్కడ రోడ్లు లేవు, సైడ్ డ్రైనేజెస్ లేవు. చూడండి మా ఇల్లు అన్ని గుడిసెలే, పాములు, ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని విధమైనటువంటి సమస్యలతోటి మేము సతమవుతున్నాం. ఎన్నోసార్లు గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం, ఇటు గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, ఈవెన్ సీతక్క గారి దృష్టికి కూడా తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కరింపజేయమని ఎన్నోసార్లు వేడుకున్నా మాకెవ్వరు సహాయపడలేదు. ఇవన్నీ ఈ కరెంట్ కానీ ఈ రోడ్లు కానీ ఇవన్నీ మా స్వయం కృషితోటే మేము సంపాదించుకునే తప్ప మాకెవ్వరు ఇవ్వరు. అయితే మీరు ఆశాజ్యోతిగా మా గ్రామానికి వచ్చేసి మళ్ళీ దారుణం ఏంటంటే ఇందిరమ్మ పథకంలో కూడా మా పేర్లే లేవు. ఇటు ఏమైకుంటా పోతే మీరు ఇంద్రవెల్లిలో అంటున్నారు, ఇంద్రవెల్లికి పోతే మీరు ఏమైకుంటా పరిధిలోకి వస్తున్నారు అంటారు. ఇట్ డజంట్ కమ్ అండర్ ఎనీ జ్యూరిడిక్షన్ ఆఫ్ గ్రామ పంచాయతీ లిమిట్స్. సో దట్ వీఆర్ ఫేసింగ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సార్. In the rainy season, at least we are unable to walk to the road. Number of times we brought our problems to the Honorable District Collector and the Honorable Minister also. None of them have been realized, yet they are not assuring us to give any kind of assurance to solve the problem. Hence, I request you kindly, please look into the matter and do the needful justice, hoping for your concern, mercy and speedy action. Thank you. Ramai Sundar Nagar. అదేనా గ్రామం పేరు? సుందర్ నగర్, ఇంద్రవెల్లి మండలం. మా భూమి రథయాత్ర సభకు హాజరైనటువంటి విక్రమ్ దహి కాంబ్లే గారికి, మల్యాల సుందర్ గారికి, షిండే సుభాష్ గారికి, సోన్ కాంబ్లే మాధవ్ గారికి, ఇక్కడ ఈ సభకు హాజరైనటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, అయ్యలకు అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యాంగం. 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రమ్మ. ఇది 1 కాదు 2 కాదు, 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర. ఈ రథయాత్ర 2 నెలల క్రితం ఆదిలాబాదు పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ఈ మా భూమి రథయాత్ర ప్రారంభమైంది. ఒక పెద్ద సభను పెట్టి ఈ మా భూమి రథయాత్ర తెలంగాణ గడ్డ మీద పీడిత వర్గాలైన, అణగారిన వర్గాలైన, పేద వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల హక్కుల కోసం మరియు అధికారం కోసం, హక్కుల కోసము మరియు అధికారం కోసం సాగుతున్న మా భూమి రథయాత్ర. ఈ రథయాత్ర తెలంగాణ గడ్డ మీద అన్ని జిల్లాల్లో సాగి 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత హైదరాబాద్కు చేరుకుంటుంది. ఇది ఇంకా ఆదిలాబాద్ జిల్లాలోనే నడుస్తూ మొన్న ఇంద్రవల్లి, నిన్న ఉట్నూరు, మళ్ళీ ఈ గ్రామానికి రావడం జరిగింది. సుందర్ నగర్ నా జీవిత అనుభవంలో ఏనాడు అర్థం కాని అయోమయానికి గురైన
ఒక విచిత్రమైన సమస్య ఇక్కడికి వచ్చాక అర్థమైంది. అసలు ఇది ఏ గ్రామమో తెలవట్లేదు సార్ అని ఈ గ్రామం వాళ్ళే చెప్పడం. ఇది ఎట్లుందంటే నా పేరేంది సార్, నా పేరేంది అని అడిగిండట ఒకడికి నా పేరేంది సార్, నా పేరు చెప్పండి అని తిరుగుతుంటాడు ఒకడు. ఆయన పేరే ఆయన తెలవనట్టుగా మాది ఏ గ్రామం సార్ అని అడుగుతారు మీరు. ఇది ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కి సిగ్గుచేటు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కి సిగ్గుచేటు. నీ జిల్లాలో ఇన్ని ఇళ్ళు కలిగినటువంటి ఒక ప్రాంతం ఏ గ్రామ పంచాయతీ కింద పెట్టారు మీరు? ఏ గ్రామం కింద ఉంది? రేపు ఈ భారతదేశంలో ఈ గ్రామం, ఈ ఊరు ఏ గ్రామ పంచాయతీ కింద ఉందని భారత ప్రభుత్వం దగ్గర నమోదు చేద్దాం. లేకపోతే ఇదేమైనా సరిహద్దు గ్రామమా? పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఉన్నదా? లేదు కదా. రాష్ట్రాల సరిహద్దులో ఉందా? లేదు కదా తన్నుకోవడానికి. మరి ఈ గ్రామాన్ని తీసుకొచ్చి ఈ ఊరిని, ఈ జనాభా ఎన్ని ఇళ్ళు అయ్యా ఇక్కడ? సుమారు 110 ఇండ్లు నివసిస్తున్న ఈ 5 ఎకరాల ప్రాంతం, ఈ 5 ఎకరాలలో 150 ఇండ్లు నివాసం ఉన్నటువంటి మీరు ఏ గ్రామం కింద ఉన్నారో తెలియదు. అంటే ఒక ఎంఆర్ఓకి భయం లేదు, ఒక ఆర్డీఓకి భయం లేదు, ఒక కలెక్టర్కి భయం లేదు. మీకు పెద్ద కొడుకు వస్తా అన్న రేవంత్ రెడ్డికి అసలే భయం లేదు. ఆయన అంటే మన పెద్ద కొడుకు అట, బీద సాధలకి ధైర్యం అట. ఆయన బీద సాధలకి ధైర్యం అట, ఆయన పెద్ద కొడుకు అట. మనకి పండగ వస్తాడట, మీకు పండగ వస్తాడట. ఆయన వచ్చే పండగ అట, దండగో పండగో మరి మీరు తెలుసాలి. అది అంతకుముందు కేసీఆర్, అప్పుడు కూడా ఈ ఊరు ఇంతే ఉందిగా. అది ఇక ఆయన సంగతి మీకు తెలిసిందే. అది ఇప్పుడు వచ్చిన ఈయన వస్తేనే పండగట, బీద సాధలకు ధైర్యం ఆట, అమాంతం నీ పెద్ద కొడుకు ఆట. ఆయన మరి పెద్ద కొడుకు తప్పు చేస్తే గల్లా బట్టి అడగడానికి చిన్న కొడుకు కావాలగా అమ్మ. నేను చిన్న కొడుకు లాగా బయలుదేరిన మీకు. మీరు తప్పు చేస్తే నా గల్లా పట్టొచ్చు. మీరు ప్రభుత్వ పాలక వర్గాన్ని కాదమ్మా, పాలక వర్గాన్ని కట్టేసి నడి రోడ్డు మీదకి గుంజకొచ్చి చెట్టుకు కట్టేసి ఇతను దోషి అని చెప్పడానికి వచ్చానమ్మా నేను. నువ్వు దొంగవి, నువ్వు దోపిడీ చేసే దొంగవి, నా ప్రజల సమస్యల్ని పరిష్కరించు అని చెట్టు కట్టేయడానికి తాళ్ళు తీసుకొని బయలుదేరా. ఎవరు అడగకపోతే ఏం చేయాలి మరి? ఎవరు అడగకపోతే ఎట్లా? అడిగేవాడు, ప్రశ్నించేవాడు లేకపోతే మనం ఏం కావాలా? ఆనాడు అంబేద్కర్ యుద్ధం చేయకపోతే మన బ్రతుకుందా? జీవితం ఉందా? శివాజీ లేకపోతే మన జీవితం ఉందా? జ్యోతిరావు ఫూలే లేకపోతే జీవితం ఉందా? సాహు మహారాజు లేకపోతే ఉందా? కబీర్ దాస్ లేకపోతే జీవితం ఉందా? అంటే ఆయా కాలాల్లో, సమయంలో ఈ సమాజంలో ధర్మం కాలిపోతున్నప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి మనుషులు బయలుదేరాలి. అట్లా బయలుదేరకపోతే సమాజం నాశనం అయింది. బయలుదేరినోడి దేనినోడికి సహకరించకపోయినా సమాజం నాశనం అయింది. నా గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి మా ఊరు రాండి సార్, మా ఊరు సమస్యలు ఏందో మాట్లాడండి అని నాతో మీరు కలవకపోయినా సమస్య. మీరేమంటారంటే అమ్మా ఇది ఏ గ్రామ పంచాయతీ తెలవట్లేదు. ఇది సిగ్గుచేటు రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్కి. కలెక్టర్ అంటే ఒక అయ్యతో సమానం. నీ ఇంట్లోకి వరద వచ్చి నువ్వు కొట్టకపోయినా కలెక్టర్ వచ్చి బాధ్యతగా నీ పని చేసి పెట్టాలా. నీళ్ళు వచ్చి కొట్టకపోయినా, ఇల్లు లేదా, కూలిపోయిందా, పశుపక్షాదులు ఏమైనా చచ్చిపోయినాయా, నీకు తిండి ఉందా లేదా, వస్త్రం ఉందా లేదా, పౌష్టికాహారం ఉందా లేదా, దవాఖాన ఉందా లేదా, పురాణం చదువుతారా లేదా, గొడ్లాసుపత్రి ఉందా, నీకు తిండి ఉన్నదా, కంటి చూపు మంచిగా ఉన్నదా, నిలబడగలుగుతున్నా, ఇవన్నీ కలెక్టర్ బాధ్యుడు. మరి వచ్చిండు ఆ కలెక్టర్ ఎప్పుడన్నా మీ ఊరు? ఎందుకు వస్తాడు ఆయన? కలెక్టర్ దగ్గరికి పెద్ద పెద్ద భూస్వాములు పోతారు, వెలమదొరలు. 1000 ఎకరం అంట వెలమదొరకు ఒక ఆయనకి. 1000 ఎకరం ఉన్న వెలమదొర కలెక్టర్ని కలుస్తాడు. పసిడి మేడలు అంటే బంగారపు గోడలు. పసిడి మేడలు కలిగిన వాడు ఒకడు కలెక్టర్ దగ్గరకు పోతాడు. మట్టి గోడలు ఉన్నాడు మన దగ్గరికి ఎవడు రాడు. కానీ
నీ ఓటు కావాలి ఈ రాజ్యానికి. నీ ఓటు మాత్రం కావాలి, నువ్వు ఓటు వేయాలి. మరి నీ ఓటు తీసుకుంటున్నప్పుడు నీ గ్రామం ఏదో చెప్పడా, నీ ఊరేదో చెప్పడా? ఆనాడు అంబేద్కర్ అన్నాడు అసలు నా ఊరుందా అన్నాడు మొదట. మరి ఏది నా ఊరు ఏదంటున్నా? గ్రామం పేరు చెప్పుకోవడానికి గ్రామం ఏంటో మా గ్రామం పేరు ఏమిటి, మా గ్రామ పంచాయతీ అని చెప్పుకోవడానికి గ్రామం లేనిదంటే దేశం సిగ్గుపడాలనా, రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలనా, కలెక్టర్ సిగ్గుపడాలనా, ఎంఆర్ఓ సిగ్గుపడాలనా, జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ సిగ్గుపడాలనా? నీ ఇంటికి ఒక హౌస్ నెంబర్ ఇచ్చి ఫలానా గ్రామ పంచాయతీ ఫలానా రెవెన్యూ గ్రామం కింద ఈ హౌస్ నెంబర్ కలిగిన ఈ ఇంటి నెంబర్ కలిగిన ఇగో ఈ యజమాని ఫలానా గ్రామ పంచాయతీలో ఇల్లుందనే లేదా? ఇందుకోసం అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసింది. సిగ్గు శరం లేని రాజ్యాలమ్మాయి. ఎక్కడో నాట ఊళ్ళో పూలు వస్తుందని ఊరిని వెళ్ళగొట్టమంటాడు వాడు. ఊళ్ళోకి పూలు వస్తే ఊరిని వెళ్ళగొడుతున్నామ్మా. ఎవడన్నా బావిల తాడు తక్కువైందని నీళ్లు చేసే బొక్కెను లేదు అప్పట్లో, తాడు తక్కువైందని బావి పూడుకుంటాడు అమ్మ. ఎవడన్నా బావిలో తాడు ఇంత తక్కువైందని బావి పూడుకుంటాడు అటు కూడా వచ్చి. అది తిక్కలోళ్ళ పిచ్చోళ్ళ పనికి రానివాడి సలహా. అది నీళ్ళు ఇచ్చే బావినాట పూడుకుంటాడు అటు తాడు తక్కువైందని. ఊళ్ళకి సింహం వస్తుంది పూలు వస్తుందని ఊరిని వెళ్ళగొడుతున్నాడు వాడు. ఇక ఊళ్ళకి తాజ్బాం వస్తుంది, తాజ్బాం వస్తుందని వెళ్ళగొడతారా? తేళ్ళు వస్తున్నాయంటే తేళ్ళని వెళ్ళగొడతారా? ఇంకో 4 రోజులకి దోమలు వస్తున్నాయని కూడా వెళ్ళగొడతారేమో ఊళ్ళే. అంటే మనం అంటే విలువ లేని మనుషులు. మన ఒంటి మీద బట్ట లేదు, మన ఒంటి మీద నగలు లేవు, మనకి భూములు లేవు, మన ముఖాలు పచ్చగా తేటగా లేవు, మన కులం ఎస్సీ ఎస్టీ బీసీ. ఇంకా వారికి ఎందుకు లెక్క ఉంటుంది? కానీ మాకు ఓటు అనే ఆయుధం అంబేద్కర్ ఇచ్చిండు కదా, మరి ఆయుధమైన ఆ ఓటుని ఎందుకు అడుగుతున్నాం? మాకు ఆదిలాబాద్ జిల్లాని స్తంభింపజేసేనా, రోడ్డు మీద యుద్ధం చేసేనా, నెలల తరబడి పోరాటం చేసేనా, మనకి గ్రామ పంచాయతీలోకి మన ఊరిని తీసుకొని పోవాలి. ఆ పోరాటం చేయడానికి వచ్చింది, చేయించడానికి వచ్చింది. సిగ్గుసేటు రాజ్యానికి. ఏమైనా పాకిస్తాన్ భారతదేశానికి బోర్డర్లో ఉంటే ఆ దేశంలో ఈ దేశంలో అనొచ్చు. లేదు ఏదైనా రాష్ట్ర సరిహద్దులో చస్తే మహారాష్ట్రకి దీనికి ఇది ఏ రాష్ట్రం అని అనొచ్చు. మరి ఏ సరిహద్దులు లేని కాడ గ్రామ పంచాయతీ ఇచ్చి నీకు హౌస్ నెంబర్ ఇచ్చి నీకు దగ్గర 100 రూపాయలు 50 రూపాయలు ఇంటి పన్ను కట్టించుకుంటే అది ఎంత గౌరవం అమ్మా? పలానా ఇంటి నెంబర్ కలిగిన ఓ తల్లి పలానా ఇంటి నెంబర్ అంటే ఎంత గౌరవం మనకి. అది ఇంటి నెంబర్ కూడా ఇది ఈ దేశం మనకి. అందుకనే అమ్మలారా, తెలంగాణ గడ్డ మీద మూగ జాతులైన మౌన జాతులైన నోరు లేని అమాయక ఎస్సీ ఎస్టీ బీసీ 3.5 కోట్ల మంది రాజ్యాంగ హక్కుల కోసం ముఖ్యమంత్రి పీఠం మీద రాజ్యం మీద కూర్చోవడం కోసం మా భూమి రథయాత్ర బయలుదేరి మీ గ్రామానికి వచ్చింది. మీకోసం ఈ రోజు యాత్ర. రండి, యుద్ధం చేద్దాం, మన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేద్దాం. రండి, పోరాటం ఒక భాగం కావాలి. మన ఇంట్లో తిండి తిప్పులు ఎట్లనో, మనం ఎట్లయితే అన్నం కూర తెచ్చుకొని తిని బతుకుతున్నామో పోరాటం కూడా ఒక భాగం కావాలి. లేకపోతే ఎవరు లెక్క చేయడం మనం. అందుకోసం ఒక పక్కనేమో కులగణన జరుగుతున్నది. నీదే కులం నీదే కులం అని కులాలు అడిగి ఈ దేశ సంపదలో వాటా ఇవ్వడానికి కులగణన అని అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగంలో ప్రవేశపెట్టి కులాలు లెక్క పెట్టాలన్నాడు. ఈ రోజు కులం లెక్క పెట్టడానికి 70 ఏళ్ళు పెట్టింది. నీ కులం లెక్క పెట్టడానికి ముందు నా ఊరేదో తెలుసాలి కదా, ఏ గ్రామంలో ఉన్నా నేను. మరి ఇక్కడ గ్రామ పంచాయతీ వచ్చి ఇంటి నెంబర్లు వచ్చి రోడ్లు వేయడం అప్పుడు కుదురుతుంది. ఏదైతే ఒక వర్షానికే కొట్టకపోతాయి. రాత్రి ఒక నవోదయ ఊరట, అది పేరు చూడండి మళ్ళీ నవోదయం. నవోదయం చెరువే మింగేటట్టుంది ఆ ఊరిని. రోడ్లు లేవు, కాలువలు లేవు. ఒక్క వరదొస్తే ఊరు కొట్టకపోయి ఇక ఏట్ల పడేటట్టుంది ఆ చెరువులో. ఇలాంటి ఊర్లు ఇట్లనే ఒక 70 ఏళ్ళు 100 ఏళ్ళు రెడ్డి రావు దొరలు ఇట్లనే ఇండ్లు వేసుకున్నారు అనుకోండి అమ్మ, వాళ్ళ గ్రామ పంచాయతీ వెంటనే ఇస్తారు ఆ రోజే. మనం మాదిగోళ్ళం మహారులం ఎస్సీలం మాదిగోళ్ళం చమారులం కాబట్టి
అణగారిన కులాలం కాబట్టి మనం 150 ఇళ్ళు ఈ 5 ఎకరాలలో వేసుకుంటే మన గ్రామ పంచాయతీ లేదు. నేను ఒకటి అడుగుతున్నా, ఈ 150 ఇండ్లలో రెడ్లు అయితే, ఈ 150 ఇండ్ల వెలగదొరలు అయితే, ఈ 150 ఇండ్ల ఆంధ్ర నుంచి వచ్చిన కమ్మోళ్ళు అయినట్టయితే ఆ రోజు గ్రామ పంచాయతీ గెలిచేటోళ్ళు. మనం తక్కువ కులం వాళ్ళం కదా, మనం తక్కువ కులం వాళ్ళం అని ముందు. మరి తక్కువ కులం ఓటరకు ఉంటావా? ఓటు మాత్రం కావాలి. అందుకనే మనం పోరాడడానికి, తెలంగాణ గడ్డ మీద రాజ్యం రావడానికి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కుల కోసం పోరాడడానికి తెలంగాణ గడ్డ మీద ఇగో బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల కోసం ఈ మా భూమి రథయాత్రని బయలుదేరు. ఈ కాగితాలు పట్టుకొని సమస్యలని చెప్పారు మీరు. ఇక్కడ పని చేసుకోవడానికి ఎవరికైనా పని ఉందా? గౌరవప్రదమైన మనకి పని ఉందా? లేదు. ఒక మంచి హాస్పిటల్ సౌకర్యం, ఒక గైనకాలజీ మహిళలకి, ఇంతమంది మహిళలు ఉన్నారు. మీ అందరికి ఎవరికి నెత్తురు లేదమ్మా ఒంట్లో, మీ అందరి ఒంట్లో ఎవరికి ప్రోటీన్ లేదమ్మా, మీకు కాల్షియం లేదమ్మా, ఒంట్లో ఆరోగ్యానికి సంబంధించిన ఏం లేవు మీ ఒంట్లో. బిడ్డల కోసం పంటి మీద ప్రాణం పెట్టుకొని పనిచేస్తారు అంతే, ఒంట్లో శక్తి లేదు. మీటింగ్ మొదలుగానే కూర్చుంటారు, ఏ ఊరు పోయినా చేతగాక ఒక్క నిమిషంలో కూర్చుంటారు, నిలబడడం చేతగాక, ఒంట్లో శక్తి లేక, నెత్తురు లేక. ఎక్కడ పోయింది మన నెత్తురు? మన ఒంట్లో ఉన్న ప్రోటీన్, కాల్షియం, నెత్తురు, మనలో ఉన్నటువంటి వజ్రం లాంటి ఆ శక్తి ఎడిపోయిందంటే వీడే దోసుకున్నాడు ఈ రాజ్యం. మనతో పని చేయించుకొని, భూములలో పని చేయించుకొని, తరతరాలుగా మన శక్తిని దోపిడీ చేసి ఇవాళ మనల్ని పిప్పిలాగా మార్చి పారేసి 500-1000 రూపాయలు ఇస్తే ఆ పైసలు తీసుకుపోయి మళ్ళీ వైన్ షాపులలో దాగి గవర్నమెంట్కి డబ్బులు కట్టాలి. ఎన్ని వేల కోట్లు వేసిండాటమ్మా నిన్న రైతులకు. 8,000 కోట్లు, 9,000 కోట్లు ఒకటేసారి వేసిండాట. మరి ఆ పైసలు అడిగిపోయినా తెలుసా? మళ్ళీ ఆయనకే వచ్చినాయి పైసలు, ఆయనకే వచ్చినాడు తెల్లారి. ఎట్లా వచ్చినాయి? వైన్ షాపులకు పోయినాయి ఆ పైసలు, బట్టల షాపులకు పోయినాయి ఆ పైసలు. ఆ పైసలతోటి పంచర్లు చేసుకున్నాం, ఖర్చు పెట్టుకున్నాం, తాగినాం, తిన్నాం, అన్ని పోయి మళ్ళీ ట్యాక్సులుగా ఇచ్చినాం. అదే రేవంత్ రెడ్డి ట్యాక్సులుగా ఇచ్చినాం. మళ్ళా తాము 9,000 కోట్లు ఆడికే వచ్చి. ఇది వీళ్ళ రాజకీయం. ఒకవేళ డబుల్ బెడ్రూమ్ కట్టించారమ్మా, ఆయన 4 వైన్ షాపులు పెట్టారు. డబుల్ బెడ్రూమ్ కట్టించిండు, ఆయన 4 వైన్ షాపులు కట్టించిండు కేసీఆర్. ఈ డబుల్ బెడ్రూమ్ కట్టించినందుకే మనం భలే ఆనందపడ్డాం, భలే బెడ్రూమ్ కట్టిండని. 10 సంవత్సరాలల్లా ఆ డబుల్ బెడ్రూమ్కి ఎంత అయితే ఖరీదైందో అంత తాగిండట మనోడు. గవర్నమెంట్ కట్టిండు. వాళ్ళకి తెలుసామా మన దగ్గర నుంచి పైసలు ఎట్లా పొందాలి. అందుకనే మా ఓట్లు కావాలి మీకు, మా ట్యాక్సులు కావాలి. గవర్నమెంట్ నడవడానికి ట్యాక్సులు బాయే. రాజ్యం ఆడ కూర్చొని పెద్ద కొడుకుని కూర్చోబెట్టేవా రేవంత్ రెడ్డిని, ఓట్లేసి ఆయన కూర్చోబెట్టింది నువ్వే. ఆయన తోటి తన్నులు తిని అవమానపడి ఆ రాజ్యంతో ఏమీ రాకుండా ఇక పికారమైంది కూడా వాళ్ళతోటి. కేసీఆర్ అయిన దొంగే, రేవంత్ రెడ్డి అయిన దొంగే, బీజేపీ వాడైన దొంగే. ఈ మొత్తం దొంగల అగ్రకులాల పార్టీలు వస్తే మన పేదల రాజ్యం రావాలి, మన బీసీఎస్సీ రాజ్యం రావాలి. ఆ రాజ్యం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ గడ్డ మీద 1 కోటి ఎకరాల భూమిని పంచుకుంటాం, మొత్తం మన భూమిని. అది ఏజెన్సీ అయినా ఎక్కడైనా భూమిని పంచుకుంటాం, మన బతుకుని మార్చుకుందాం. తెలంగాణ గడ్డ మీద జరుగుతున్న మా భూమి రథయాత్ర యుద్ధంలో ఈ ప్రయాణంలో రేపు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గర పోతున్నాం. ఆ కలెక్టర్ దగ్గర పోయి ఈ కాగితాలు తీసుకుపోయి కలెక్టర్కి ఇవ్వబోతున్నాం. అయ్యా ఇదో మా ఊరు, ఈ ఊరు పేరు సుందర నగరం. ఈ సుందర నగర్ని మాకు గ్రామ పంచాయతీలో చేర్చండి అని కాగితం వేయడానికి కలెక్టర్ దగ్గరికి పోతున్నాం. ఈ గ్రామస్తులంతా తరలి రావాలని అన్నని కోరుతున్నాను నాయకత్వంలో. ఊరంతా బయలుదేరి రేపు కలెక్టర్ దగ్గరికి పోయి కలెక్టర్ నిలదీసి గ్రామ పంచాయతీ వచ్చేంత వరకు మనం పోరాడాలని కోరుతూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం.